స్తలాడ్ దైవ మర్మములు ఫిబ్రవరి 24. మరియు ఆ సింహాసనం మీదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన 4:5. యోహాను సింహాసనం మీదుట ప్రజ్వలించుచున్న 7 దీపములను చూచెను. ఇవి దేవుని 7 ఆత్మలు. ఇవి పరిశుద్ధాత్మ యొక్క ఏడంతల పరిపూర్ణ కార్యమును సూచించుచున్నవి. రోమా 8. మొదటిది, ఆయన విశ్వాసి యందు నివసించును. 9వ వచనం. 2, ఆయన జీవింపచేయును. 11వ వచనం. 3, ఆయన నడిపించును. 14వ వచనం. 4, దేవునిని తండ్రి అబ్బా అని పిలుచున్నట్లు మనకు స్వీకృత పుత్రాత్మగా నుండును. 15వ వచనం. 5, మనము దేవుని పిల్లలమని మన హృదయములో సాక్ష్యమిచ్చును. 16వ వచనం. 6, దేవుని చిత్త ప్రకారము మన కొరకు ఆయన విజ్ఞాపన చేయును. 27వ వచనం. 7, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధిక విజయం గలవారమగుటకు మన ప్రతి బలహీనతను జయించుటకు సహాయం చేయును. 36, 37 వచనములు. ఈ పరిశుద్ధాత్మ మనలో చేయు పని మనను పరలోకమునకు అర్హులనుగా చేయును. మన యందు నివసించు ఆత్మ శరీర సంబంధమైన ప్రతి బంధకము నుండి మనను విడిపించును. 9వ వచనం. జీవింపచేయు ఆత్మ మరణమును జయించును. 11వ వచనం. నడిపించు ఆత్మ మనలను దినదినము నడిపించును. 14వ వచనం. స్వీకృత పుత్రాత్మ మనలో నుండి ప్రతి భయమును తొలగించి దేవుని తెలుసుకున్నటకు లోతైన ప్రేమను అనుగ్రహించును. 15వ వచనం. సాక్ష్యమిచ్చు ఆత్మ మనము దేవుని పిల్లలమని వారసులమని మన ఎడల దేవునికి గల నిత్య సంకల్పమును జ్ఞాపకం చేయును. 16, 17 వచనములు. విజ్ఞాపన ఆత్మ దేవుని చిత్త ప్రకారము ప్రార్థించుటకు నేర్పించును. చివరిగా ఆదరణకర్తగా నుండి మనం యేసు ప్రభువుతో కూడా సింహాసనం నందు కూర్చుండు వరకు జయము నుండి జయమునకు నడిపించును.